లా 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 లా. లా 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 లా. అరే బుడ్డోడా, ఎప్పుడొచ్చావురా నువ్వు? అదేటన్నా బుడ్డోడా అంటావు? నువ్వు బుడ్డోడు కాదా? నా చూడు ఎంత స్క్రీన్ ఉందో. స్క్రీన్ చిన్నదైతే అన్న, నేనే కదా ముందు. గొప్ప లేవోయ్ ముందే. కాకపోతే ఈరోజు నువ్వెవరి దగ్గర ఉన్నావు, నేనెవరి దగ్గర ఉన్నాను చూసావా? ఆ, రైతుల దగ్గర, పేదోళ్ళ దగ్గర, ఎక్కువగా కష్టపడే జనాల దగ్గర, అంతేకాదు చాలా పెద్ద పెద్ద షాపుల్లో, పెద్ద పెద్ద హాస్పిటల్లో నేనే ఉన్నాను. అవునా? అరే నీ గొప్పతనం ఏంటో నా గొప్పతనం ఏంటో చెప్దామా? హ్మ్. నాకు పెద్ద స్క్రీన్ ఉంది, నాకు బుల్లి స్క్రీన్ ఉంది. లోకం మొత్తం నాలోంచి చూడొచ్చు. పో అన్న, నా దగ్గర ఒక్క పాయింట్ సిగ్నల్ ఉన్నా నా ఫోన్ సూపర్ పని చేస్తుంది. అబ్బో, నాకు ఫుల్ సిగ్నల్ కావాలేరా. ఈ విషయంలో మాత్రం నువ్వే గొప్ప. ఇంకోటి అన్నోయ్, నేను ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 3 రోజుల వరకు నా గురించి మళ్ళీ ఆలోచించక్కర్లేదు. ఇది కూడా నువ్వే గొప్పరా. ఒక రోజుకి 3 సార్లు ఛార్జింగ్ పెట్టుకోవాలి. ఇంకోటి అన్నోయ్, ఏంట్రోయ్? ఏం లేదు, ఏం లేదు, చెప్పర్లేదు. ఏం లేదన్నా, చెప్పరా. ఏంటంటే నా నేను కింద పడినా సరే 2 ముక్కలు అవుతా. అయితే నువ్వు కానీ కింద పడ్డావు అనుకో, మళ్ళీ 50,000 పెట్టుకోవాల్సిందే, కొత్త ఫోన్ కొనుక్కోవాల్సిందే. రేయ్, బాగా ఎటకరెత్తున్నావు. నేను చెప్తా చూడు. నా చేతులు ఈరోజు ప్రపంచం మొత్తం నా చేతిలో ఉంది. నేను దేని దేని తప్పించాను తెలుసా? వాచ్ని, మొబైల్ని, క్యాలెండర్ని, క్యాలిక్యులేటర్ని, ఇవన్నిటిని తప్పించి నేను ఒక్కడనే వాడుతున్నా. నువ్వు ఇంకోటి కూడా తప్పించావు. జనాల బతుకుల్ని, జనాల్లో ప్రేమల్ని, జనాల మధ్య ఆప్యాయతల్ని. ఒక ఇంట్లో నలుగురు దగ్గర 4 ఫోన్లు పట్టుకొని కూర్చున్నారంటే ఆడు ఎవరిని తింటున్నాడో కూడా అడిగి తెలీదు. బుడ్డోడా, కామెంట్లు ఎక్కువ అవుతున్నాయి, బాధేస్తా. నువ్వు బాధిన నేను పడితే కింద ఉన్న 2 ముక్కలు అయ్యి బ్యాటరీ పైకి వస్తా, మళ్ళీ తీసి పెట్టుకోవచ్చు. నేను కానీ నిన్ను ఒక్క తోపు దోసాను అనుకో అన్న, మొక్కలు అయిపోతాను. అది నాకు తెలుసులే. సరే అన్న, బాయ్. పని ఉంది. ఏం పని రోయ్? ఏముంది, ఈరోజు ఎవరో కొత్త మొబైల్ కొంటారట, ఆడికి కూడా ఈ విషయాలన్నీ చెప్పాలి. వెళ్ళరు రాయ్. ఏదో వెటకరిద్దాం అనుకుంటే నన్నే వెటకరించి వెళ్ళిపోతున్నావు నువ్వు.